Hello all, welcome back to my channel. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అండి, నాది కొత్త ఛానల్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా ఫాలో చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఖచ్చితంగా అదొక పాజిటివ్ ఫీలింగ్ అండి. నాకు చాలా ఇంకా ఎనర్జీ వస్తుందన్నమాట మీ లైక్స్ చూసి. ఇంకా వీడియోస్ చేయాలి, మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి. సో మీ లైక్స్ అనేవి నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తాయి అనమాట, కాన్ఫిడెన్స్ని ఇస్తాయి చెప్పాలంటే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్ అనమాట. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? మీకోసం ఎంతో ఇష్టంగా చేస్తున్నాను అనమాట. సింపుల్ అండ్ క్విక్ అండ్ ఈజీ పులావ్ అనమాట. చాలా బాగుంటుందండి, ఇట్లా ట్రై చేయండి ఒకసారి. కోర్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూపిస్తాను అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇక్కడ నేను ఆనియన్స్ తీసుకున్నాను, 2 ఆనియన్స్, స్మాల్ మీడియం సైజ్ ఆనియన్స్ అనమాట. సో వాటిని కట్ చేస్తున్నాను. సో 2 ఆనియన్స్ తీసుకోవాలి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సబ్స్క్రైబ్ చేసుకున్నారా అండి? ప్లీజ్, చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. అమ్మో బాబోయ్, యూట్యూబ్లో వీడియో పెట్టడం అంటే అంత ఆషామాషి కాదండి. మనం జనరల్గా యూట్యూబ్లో లేని వాళ్ళకు లేకపోతే అనుకుంటాము ఒక మాట, ఏంటి వీళ్ళు అసలు జస్ట్ ఫోన్ తీసుకొని సంపాదించేస్తున్నారు, వీడియో అలా తీసేసి పెట్టేసి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అంటే నేను అనుకున్నాను అట్లా, కానీ అంత ఈజీ కాదండి. అంటారు కదా, డబ్బులు ఊరికే రావు అని చెప్పి. సో అదనమాట, నేను చాలా కష్టపడి తీస్తున్నానండి వీడియోస్ మాత్రం. అవి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్స్ ఇచ్చి బాబోయ్ అసలు అయిపోతుంది నా పని. బట్ మీకోసం చేస్తున్నాను. సో ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి టమాటోస్ కూడా చాలా చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్దవిగా కోస్తే మా బాబు అస్సలు తినడనమాట. సో వాడి కోసం ఇప్పుడు యాక్చువల్లీ ఈ పులావ్ రెసిపీ మా బాబు క్యారేజ్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. వాడు అడుగుతున్నాడు అనమాట, బిర్యానీ చేయి మమ్మీ, మా ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటున్నారు, నేనే తెచ్చుకోవట్లేదు అని చెప్పి. మరి వాడు అడిగితే చేయకుండా ఎట్లా ఉంటాము. సో ఈరోజు వెన్స్డే అండి, మేము నాన్ వెజ్ తినం. సో పులావ్లోకి రైతా కాంబినేషన్ అనమాట, అంతే సింపుల్గా. సో ఈ పులావ్ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అన్నీ ఉంటే చాలు, చాలా క్విక్గా అయిపోతుంది. సో అదనమాట, మొత్తం ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు అన్నీ. సో అదనమాట సంగతి. జీడిపప్పులు కూడా యాడ్ చేశాను, ఇందాక చూశారు కదా, అదనమాట. సో మూత పెట్టేద్దాం, కాసేపు మగ్గేస్తాయి అన్నమాట. అది సంగతి. మీరేం వండుకున్నారు ఈరోజు? ఏంటి మీ ఇంట్లో స్పెషల్స్, వెన్స్డే స్పెషల్స్? సో నాకు మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తున్నారండి వీడియో తీయడానికి. చాలా కష్టపడుతున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్దాకలు చెప్తున్నాను అనుకోవద్దు, బికాజ్ చాలా కష్టం ఉంది. ఇన్నాళ్ళు యూట్యూబ్ అంటే ఏదో చాలా సింపుల్లే, ఊరికే డబ్బులు వస్తున్నాయి అన్న ఫీలింగ్తోనే ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్లోకి దిగిన తర్వాత అర్థమవుతుంది ఎంత కష్టం అనేది. వీడియో ఎడిటింగ్ కానీ ఫుల్ వీడియోస్ చేయాలంటే ఇంకా కష్టం, షార్ట్స్ కన్నా కూడా. సో అది కొత్తిమీర అన్నీ చాలా చిన్నగా స్లైసెస్గా కట్ చేసేసాను. అండ్ పుదీనా కూడా ఆల్రెడీ కడిగే పెట్టుకున్నానండి, వాష్ చేసి. సో అవి కూడా వేసేస్తున్నాను అనమాట. ఈ లోపు టమాటాలు అవన్నీ మగ్గిపోయి ఉంటాయి. సో అది పుదీనా, కొత్తిమీర అది కూడా యాడ్. ఇక్కడ నేను పులావ్లోకి శ్రీ బెల్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి. సో ఇదేంటంటే మనం యాక్చువల్లీ వాళ్ళే స్పైసెస్ అన్నీ ఆల్రెడీ రైస్లో కలిపేసి ఇస్తారనమాట. మనం యాక్చువల్లీ సాల్ట్ వేసుకొని ఇన్స్టెంట్గా చేసేసుకోవటమే. బట్ ఇక్కడ వాళ్ళు వేసేవి అంతగా బాగోవు కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ వేసుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు రైస్లో కలిపేసే ఇస్తారు, కానీ అవి అంత బాగోవు కాబట్టి మనం కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేయడానికి ఇవన్నీ మనం ఎక్స్ట్రాగా వేసుకుంటాం అనమాట. ఇది వచ్చేసరికి గరం మసాలా అండి, ఇంట్లో ప్రిపేర్ చేసిందే. కొంచెమే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ అది ఆ రైస్ వచ్చేసరికి ఆ రైస్లోనే ఆ బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి ఇస్తారు వాళ్ళు, బెల్ రైస్ వాళ్ళు.
సో ఈసారి అది ట్రై చేయండి. వాళ్ళే లోపల బిర్యానీ ఆకులు ఇస్తారు, ప్యాక్లో అన్నీ ఇస్తారనమాట. సో కొనే అవసరం ఉండదు. రైస్ కూడా చాలా మంచి కుక్ అవుతుంది. సో ముందు నుంచి మేము పులావ్ చేసుకోవాలన్నా, బిర్యానీ చేసుకోవాలన్నా శ్రీ బెల్ ఇన్స్టెంట్ బిర్యానీ రైసే యూస్ చేస్తామన్నమాట. సో బాగుంటుంది, ఈసారి ట్రై చేయండి. సో స్పైసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ రైస్ వేసేసానండి. ఇవి వచ్చేసరికి సోయా చంక్స్. ఆల్రెడీ ఆ రైస్ వేసేసాను, అంటే ఎసరు అంటారు కదా, వాటర్ కూడా వేసేసాను. సోయా చంక్స్ ఒక 10 to 15 వేసినట్టున్నాను అంతే. సో అన్నీ వేసి చక్కగా మిక్స్ చేస్తున్నాను అనమాట. అది సంగతి. సో ఫాలో చేయండి, మర్చిపోకండి. అందరూ చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ ఫాలో చేయట్లేదు ఎవరు. ఇంత కష్టపడినందుకు ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అదన్నమాట. సో ఇది సిమ్లో ఫస్ట్ కాసేపు హైలో పెట్టిన తర్వాత సిమ్లో యూస్ చేయాలండి. ఇది వచ్చేసరికి రైస్ కలర్ అన్నమాట.